కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని నిధులు రాబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం, పీఎం శ్రీ పథకం వినియోగంలో దక్షిణాదిలోనే అగ్రగామిగా నిలిచింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకానికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14,500 పాఠశాలలు ఎంపికయ్యాయి. 1725 పాఠశాలలతో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ప్రయోజనం పొందగా 982 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో, దక్షిణాదిన మొదటి స్థానంలో నిలిచింది. ఈ పథకం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాక 21వ శతాబ్దపు నైపుణ్యాలు పెంపొందిస్తారు. ఆయా బడుల్లో సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. మొబైల్ యాప్ ద్వారా నిధుల వినియోగం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా 50,000 నుంచి 1,50,000 వరకు ఏటా పాఠశాల నిర్వహణ నిధులు అందిస్తున్నారు. పీఎం శ్రీ కింద ఈ ఏడాది 494 కోట్లను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. తాజాగా ఇచ్చిన 80 బడులకు అదనంగా మరో 87 కోట్లు విడుదల చేసింది.